स्कूल बस पोते వచ్చి లాలు వచ్చింది ఆడ ఏమైనా మెయిన్ దొరికింది అలా వాళ్ళ బాబు ఉంటుంది 7 months పాటు ఇక్కడైతే మనం తారక్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో అసలు ఆ హిట్ అండ్ రన్ కేసులో అయితే అతను చనిపోయారు. వాళ్ళ మదర్ అయితే ఇక్కడ మనతో ఉన్నారు, వాడితో మాట్లాడదాము. అమ్మ చెప్పండి అమ్మ, నైట్ ఎప్పుడు వెళ్ళారమ్మా మీ కొడుకు? రాత్రి పోయిండమ్మా. ఎప్పుడు పోయిండమ్మా? రాత్రి తినేసిపోతాడు, అన్నం తినిపోతాడు. నా కొడుకు మంచిగా తినిపోయిండమ్మా. 2 తిన్నారమ్మా, 3 తిన్నా. నేను ఎత్తుకున్న పిల్లగాన్ని ఎత్తుకున్నా, తిన్నారమ్మా, మంచిగా తిన్నారు. అమ్మా నాకు 3 బిడ్డలు, నాకు ఒక్క కొడుకు అమ్మా. నా కొడుకుకే బాధ పెట్టలే, నేను ఆయనకే ఫికర్ పెట్టలే. నా కొడుకు మంచోడమ్మా. నా కొడుకుని కావాలని చేసిర్రు ఎవరో. అనుమానం ఎట్లేమైనా ఉన్నాయా అండి? మరి కొడుకు మంచి పేరు వచ్చిందమ్మా ఇక్కడ అందరికి. పుట్టిన బస్తమ్మా నా కొడుకుకి ఇక్కడ. అమ్మా పెళ్ళయిందా అండి? పెళ్ళయిందమ్మా, 2 సంవత్సరాలనే అయిందమ్మా. కొడుకు కూడా పుట్టిండు అమ్మా. 8 ఏళ్ళమ్మా. ఇప్పుడు పడ్డాయి, మొన్ననే పడ్డాయి అమ్మా. 5 గంటలకు వచ్చేస్తాడు, 5, 4:30 వస్తాడు. లేకపోతే చెల్లి వస్తాడమ్మా. నాకు ఎవ్వరు చెప్పలే, ఇప్పుడు ఎరకైంది. అందరు వస్తే పొద్దున్నుండే అందరు చెప్పనుకుంటారు కానీ చచ్చిపోయిన అనలేదమ్మా. సో చెప్పండి అన్న, అసలు తారక్ మీకు ఏమైనా చెప్పారు? అంటే జనరల్గా వచ్చిపోతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, సో ఏమైనా చెప్పారు? నార్మల్గా రోజు కలుస్తూ ఉంటే కలుస్తున్నాం అంటే అలాగా ఉంటాం మేము, అంతేగాని ఈ అతను డ్యూటీకి పోయే టైమింగ్ అయితే రాత్రి 8:30, 9ంటికి వెళ్తాడు. మళ్ళీ మార్నింగ్ 5:30, 6 o'clock కల్లా ఇంటికి వచ్చేస్తాడు. రోజు అదే టైం అయినా డ్యూటీ టైం. సో రాజుకి ఏమైనా చెడు అలవాట్లు ఏమైనా అంటే తాగుడు కానీ లేకపోతే ఇలాంటివి? ఎందుకంటే హిట్ అండ్ రన్ కేసు కదా, అందుకని. చూడండి, వాళ్ళు బాన్సర్ డ్యూటీ చేస్తారు కాబట్టి డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే తాగరు. నాకు తెలిసి, నాకు దోస్తులు కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఎట్లుంటారో ఎట్లా చేస్తారో నాకు అన్నీ తెలుసు. ఎప్పుడైనా మాకేమైనా మా పెద్ద ఫెస్టివల్ ఉంటే అట్లా చూసుకుంటాం మేము, అంతే. కానీ ఇట్లా రోజు తాగడం మాకు అలవాటే లేదు అసలు. మా ఏరియాలో అసలు అంత మంచిగా ఉన్నాం మేము. అయితే తారక్తో ఇంకెవరైనా ఉన్నారా అన్న తారక్ వచ్చే టైంకి? తారక్తో పాటు ఇంకో అతను రాజు అనే అతను ఉన్నాడు, అతనిది భీమవరము. మాతో పాటే ఉంటాడు అతను. ఇక్కడే డాంపేటలో రాజరాజేశ్వరి గార్డెన్లో రెంట్గా ఉంటాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఉంటారు. అతనితో 2 కలిసి వస్తున్నారు. రాజు అనే అతను వెనుక ఉన్నాడు, తారక్ అనే వ్యక్తి బండి నడుపుతుండు. ఆ వెనుక నుంచి ఆ కారు ఏదో మేము వీడియోలో వచ్చిన వీడియో చూసినాం మేము కూడా. అది వాంటెడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ వీడియో. అంటే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? ఎందుకంటే తారక్ ఎవరితో గొడవ పెట్టుకోవడం కానీ లేకపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లా అస్సలు ఏం లేవు. తారక్ అయితే చాలా మంచి మనిషి, మాకు అందరికి తెలుసు. బస్తీలో ఎవరైనా సరే మంచి మనిషి అంటాడు, కానీ అసలు మనిషే కనపడ్డాడు బస్తీలో ఎవరికి. అసలు బస్తీలో మనిషే కనపడ్డాడు ఎవరికి. వాళ్ళ అక్క చూడండి.
ఉందమ్మా అసలు మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా చేసిరని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అసలు ఏ గొడవలు లేవండి, అసలు ఎవరు జోలికి వెళ్ళడు, డ్రింకింగ్ కూడా అంత లేదు. ఇది యాక్సిడెంట్ అంటారా? యాక్సిడెంట్ చేశారు అనుకుంటున్నారా? ఏం తెలియట్లేదు, అసలు ఎవరు జోలికి అయితే వెళ్ళడు. డ్యూటీ ఇల్లు చేస్తారు కానీ బాబుకి అయితే న్యాయం జరగాలి, అతనికి శిక్ష పడాలి. మీరు మా నాన్న చిన్న ఏజ్ చనిపోతే మా తమ్ముడి మమ్మల్ని అంతా చూసిండు. వాడు 2 years అయింది పెళ్ళి, 8 months బాబు. ఆ అమ్మాయికి కూడా ఏం తెలియదు, చిన్నపిల్ల. అందరినీ అనాథాలు చేసాడు. ఏజ్ అని 24 బాబు 8 months. బాబు 8 months బాబు. మా అమ్మ బాబు వచ్చింది చూడండి. చిన్న బాబు ఆ చెల్లెనికి ట్యూస్డే వీక్ ఆఫ్ ఉంటుంది, వేరే వాళ్ళ డ్యూటీ ఎమర్జెన్సీ అంటే వెళ్ళాడు అంతే. ఇంకా ఏమైందో నాకు తెలియదు కానీ అంటే ఎవరికి తెలియదు. మా బావ ఫోన్ చేసి పిలిపించారంట. ఎవరో ఫోన్ చేసి పిలిపించారు. ఈయన డ్యూటీకి వెళ్ళిండు, వెళ్ళిన అతను తిరిగి రాలేదు. మంగళవారము డ్యూటీ హాలిడే ఉంటుంది. అసలు పిలిపించిండ్రు, అసలు పిలిపిగానే అనుమానంగా ఉందమ్మా మీకు ఇంత ఇది యాక్సిడెంట్ ఎవరైనా పగుండి ఇట్లా అలా చేశారా అనిపిస్తుంది. గొడవలు లేవని అంటున్నారు కదమ్మా. గొడవలు అయితే ఎవరితోనైతే వాడు గొడవలు పెట్టుకోడు, మరి పని దగ్గర మనకు తెలియదు కదా. వాళ్ళ వైఫ్ని అడగండి, మరి నిన్న ఎవరు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్, నిన్న లీవ్ ఉండేది ఉందంట. ఇంట్లో ఉండే అని తీసుకొని వచ్చి ఇట్లా చేసిర్రు. మా ఆ తల్లికి కడుపు పోతా, ఇటు సోదరులకు కడుపు పోతా, ఇంటికి చిన్న కొడుకు, ఒకటే సోదరుడు. మాకు ఇట్లా జరుగుతుందని అనుకోలేము.